కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. సో మీరు ఇంగ్లీష్లో వచ్చేసరికి ఊట్ ఇంటర్వ్యూస్ టైప్ కూడా చేశారు కదా మేడం? తెలుగులోనే తెలుగులో చేశారా? బూట్ నేనే తీసుకొచ్చిన తెలుగులో. తెలుగు మీరే తీసుకొచ్చారు కదా? అనుకున్నారా మేడం అక్కడ అంటే అది డిఫరెంట్ కల్చర్ అంతా అక్కడ, ఇక్కడ తెలుగులోకి తీసుకొచ్చినప్పుడు అనుకున్నారా అసలుకి ఇక్కడ ఎలా ఉంటుంది? అదంతా అన్ని కల్చర్లు ఒకటే అండి. వాళ్ళు ఓపెన్ గా మాట్లాడతారు, మనం మాట్లాడడం అంతే. టీవీ ముందు మాట్లాడకుండా మటుకు ఎవరో లేరు. ఓకే, మనంత దారుణంగా ఎవరు మాట్లాడుకోకుండా కూడా ఉండరు. లైక్ సో దేర్ జస్ట్ మోర్ ఓపెన్. వాళ్ళకి ముందు ఒకటి వెనకాల ఒకటి ఇలాగ ఉండదు. దే వెరీ ఓపెన్. వాళ్ళు ఎలాగ టీవీ ముందు ఉన్నారో బయట కూడా అలాగే ఉంటారు వాళ్ళు. మనం అలా కాదు, ఇంకా మనం అక్కడికి వెళ్ళలేదు. ఇంకా వీఆర్ వెరీ వెరీ కేర్ఫుల్ ఏం మాట్లాడతాము టీవీ ముందు. యాజ్ అ హోస్ట్ ఐ నో దాట్, రైట్? ఐ ఇంటర్వ్యూ అ లాట్ ఆఫ్ పీపుల్. సో ఇన్ని ఇంటర్వ్యూస్ చేశారు కదా, కానీ అలాంటప్పుడు కూడా మంచులక్ష్మి అంటే మంచు మోహన్ బాబు గారి కూతురై కూడా రేపు షూట్ ఉంటే కూడా ఇవాళ సెట్కి రాని ఆర్టిస్టులు కూడా ఉన్నారని కూడా విన్నాను మేడం. ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీబడి మా. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. మీరు మోహన్ బాబు గారి కూతురు కాబట్టి మీకు ఏమవ్వదు అంటే అలా ఎవరు లేరు. మంచోళ్ళు మంచిగానే ఉంటారు, చెడ్డోళ్ళు చెడ్డగానే ఉంటారు. మాకు ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి, బికాజ్ మేము బయటకు వచ్చి ఎక్కువ చెప్పుకోలేము కాబట్టి. మీరే అన్నారు కదా ఇంత ఉంది, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్. ఇంత ఉంది, నిజాలు చెప్తే మీరే తట్టుకోలేరు. అమ్మో ఇలా కూడా ఉంటారా, మీకు చేసే వాళ్ళు ఉంటారా అని. బట్ దట్ ఈస్ అవర్ లైఫ్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, అవర్ నేమ్, అవర్ చిల్డ్రన్. అండ్ ప్రతి గొడవకి బయటికి రాలేము మేము, అండ్ ప్రతి మోసాన్ని చెప్పుకోలేము కూడా మేము. సో ఇట్స్ లైఫ్. యూ గో త్రూ అప్స్ అండ్ డౌన్స్. మా డాడీ ఎన్ని పడ్డారో ఇప్పటికీ హీ కీప్స్ ట్రైయింగ్ టు టెల్ us to be careful. బట్ మా జర్నీ ఇస్ మాది, రైట్? సో వీ ఆల్సో హ్యావ్ టు గో త్రూ దాట్. నా చెప్తుంటారు ఎప్పుడన్నా? Of course, all the time. మా నాన్నూరికే అలా చెప్పి వదిలేయడం కాదు. హీఈస్ అ వెరీ హ్యాండ్స్ ఆన్ ఫాదర్. ఈ రోజుకి ఒక్క తప్పు మేము చేసామని ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా ఇమ్మీడియట్లీ హీల్ కాల్ అండ్ సే వాళ్ళు ఇలా చెప్పారు, ఏం జరిగింది ఆ రోజు, నువ్వు సరిగ్గా పలకరించలేదంటే ఐమ్ లైక్ నాన్న, లైక్ he's a very hands on father. ఎలా ఉంది లక్ష్మి గారు? అంటే యుఎస్ కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూస్తున్నప్పుడు హౌ డు యూ ఫీల్ మ్యామ్? ఎందుకు వచ్చాను ఇండియా అనిపించిందా? ఎస్, డెఫినెట్లీ. మనం కోసం అసలు బ్రతకం ఇక్కడ. అక్కడ నా కోసం కొంచెం బ్రతికినా నాతో ఉన్న 5 మంది చాలు అనుకుంటాం. ఇక్కడ నాకు 1000 మంది కావాలి, కానీ నేనెవరో నాకు తెలియదు. You know, you lose yourself here. And India is the country where మనం రమణ మహర్షి గారి దగ్గర నుంచి ఎవ్రీథింగ్ దట్ సెడ్ హూ am I? ఆ క్వశ్చన్ అడిగిందే బ్రహ్మాండంలో మనం కదా. బట్ వీఆర్ అది ఇది అసలు లాంగ్వేజ్కే సంబంధం లేదు. వాట్ వీఆర్ సపోజ్ టు బి అండ్ వాట్ వీఆర్ లివింగ్. అంటే ఆర్టిస్టులు ఎక్కువ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రెండు యాక్ట్ చేస్తుంటారు తెలుగులో ముఖ్యంగా అని చెప్పేసి. ఓ మై గాడ్, ప్లీజ్. మీకు అందరూ ఎవరో తప్పు చెప్తున్నారండి. నథింగ్. అందుకనే మేడం అన్ని తెలుసుకోవాలి కదా, ఓపెన్ గా చెప్తారు కదా మేడం. తెలుగు నేను బల్లగుద్ది చెప్తాను. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీస్ అన్నిట్లో కన్నా మన తెలుగు ఇండస్ట్రీ యాక్టర్సే వెరీ క్లోజ్. మీరు అనుకుంటారు చరణ్ అండ్ తారక్ ఆర్ నాట్ ఫ్రెండ్స్, రానా అండ్ సంబడి ఆర్ నాట్ ఫ్రెండ్స్. మేమందరం ఫ్రెండ్స్. అందరం ఒకరింట్లోకి ఒకరు వస్తాం. ఇప్పుడే చరణ్ని పంపించి వస్తున్నాను నేను. యూనో, సో ఒకరింట్లో ఒకరు ఉంటానే ఉంటాం. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. వీ హ్యావ్ హెల్తీ కాంపిటీషన్. నీ సినిమా 100 కోట్లు చేయాలరా, నా సినిమా 101 కోట్లు చేయాలరా. యు నో వాట్ ఐ మీన్? అది హెల్తీ కాంపిటీషన్ అనేది. నువ్వు ఆడకూడదు, నువ్వు బాగుండకూడదు, నేను బాగోవాలి అనే మనుషులు ఎవరు లేరు మన ఇండస్ట్రీలో. ఐ డోంట్ థింక్ సో. ఏమో ఇంతకు ముందు ఉండేవాళ్ళు ఏమో, ఇప్పుడు మటుకు అలా ఎవరు లేరు. మా యాక్టర్స్ మధ్యలో మటుకు ఆ థాట్ అనేది లేదు. సో ఇప్పుడు రానా అన్నారు కాబట్టి అడుగుతున్నాను మేడం. రానా గారు, అల్లు బాబీ మీరంతా ఎప్పుడు ట్రిప్స్ వేస్తుంటారంట ఎక్కువగా? అవునండి. మా డాడీస్ అందరం ఫ్రెండ్స్. మేము పెరిగాం అందరం కలిసి. సో మేమే కదా బయటకు వెళ్తాం. మీకు రానా, మీకు బన్నీ, మీకు చరణ్, నాకు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. కాదు మేడం, మీరు ప్రతి ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతుంటే కింద ఆర్టిస్టులు భయపడతా ఉంటారు, ఎందుకు మేడం? అవునా? ఐ డోంట్ నో. ఎందుకు భయపడతారు ఏమో మరి. ఐ డోంట్ నో దట్. నేను కూడా చాలా ఆడియో ఫంక్షన్స్కి వచ్చాను, లైవ్లో చూశాను కింద.
లక్ష్మి గారు అంటే స్టేజ్ ఎక్కగానే ఒక తెలియని ఒక ఫీర్ వాళ్ళకి ఇంకా వెరీ గుడ్. అంటే బాంబు వేసి వచ్చేస్తారనా లేకపోతే ఏమో మీరే చెప్పాలి, చాలా ప్లేసెస్లో మీరే చూసానంటున్నారు కదా, మీకెందుకు అనిపించింది అలా భయం? అంటే ఓ బేబీ మూమెంట్లో కూడా ఆ సినిమా డైలాగ్ చెప్పినప్పుడు సినిమా డైలాగ్ అది, బట్ లక్ష్మి గారు చెప్తే డిఫరెంట్ అనమాట. వేరే ఆర్టిస్ట్ చెప్తే అది అంత పెద్దగా అనిపించదు, బట్ లక్ష్మి గారు ఏ డైలాగ్ చెప్పినా ఏ స్టేజ్ మీద మాట్లాడినా అది ఒక 2 days 3 days. దట్స్ మై మాడ్యులేషన్. సో ఆ పాపులారిటీ చూసినప్పుడు ఒక్కొక్కసారి బాధపడుతుంటారా, లేకపోతే యూ హ్యావ్ టు టేక్? నేను ఈరోజు ఇక్కడ నీతో ఇంటర్వ్యూ చేయించుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఓకే, ఒక ఆర్టిస్ట్గా ఒక పేరు రావాలి నాకు, నా కాళ్ళ మీద నేను నిలబడాలని, ఒక అమ్మాయి అబ్బాయి భేదం లేకుండా నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించాలని ఆ తపన ఎప్పుడూ ఉంటుంది. సో దాంతో కూడి వచ్చిన పాపులారిటీ కానీ, నా స్పేస్లోకి రైట్ కానివి మాట్లాడినా కానీ, ఇట్స్ ఆల్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్. సో ఐ హ్యావ్ టు టేక్ దట్ ఆల్సో with a strong heart, right? So I never regret nothing. ఇంట్లో నాన్న కానీ అమ్మ కానీ ఎప్పుడు కూడా దీని గురించి అస్సలు డిస్కస్ చేయరు? నో, మేమందరం ఇంట్లో అసలు పాపులారిటీ గురించి అసలు నథింగ్. వీఆర్ వెరీ 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 నార్మల్ ఎట్ హోమ్. సో కమింగ్ టు, సో ఎక్కువగా మీరు అల్లు అర్జున్, బన్నీ, ప్రభాస్ వీళ్ళందరితో ఎక్కువ క్లోజ్గా ఉంటారు మేడం. సో ఈ అసోసియేషన్ ఉన్నప్పుడు వాళ్ళతో యాక్ట్ చేయడానికి ఎందుకని కొంచెం దూరంగా ఉన్నారు? అంటే మీరు వద్దనుకున్నారా, లేకపోతే? అయ్యో అలా ఏం లేదండి. నోబడి కేమ్ అప్ విత్ ద స్క్రిప్ట్ అంతే. మేము అనుకోని జరగదండి కథ, ఎవరో ఒకరు తీసుకురావాలి. యా, నథింగ్ లైక్ దాట్. సో బన్నీతో ఎలా ఉంటుంది మేడం ఈ అసోసియేషన్? హీస్ అ గుడ్ ఫ్రెండ్ అండి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఐ డోంట్ నో అసోసియేషన్ ఎలా ఉంటుందంటే, అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అది తెలియదు, ఆన్ స్క్రీన్ అంటే అందరికి తెలిసిన విషయం. ఆన్ స్క్రీన్ ఎంత నాటీగా ఉంటాడో ఆఫ్ స్క్రీన్ ఇంకా నాటీగా ఉంటాడు బన్నీ. యా, హీస్ ఆల్వేస్ అ ప్రాంక్స్టర్. రామ్ చరణ్ a sweetheart. ప్రభాస్ a darling. He's everybody's darling. నాన్నగారు ఎక్కువ రెబల్ స్టార్ కృష్ణదాస్ గారి ఫ్యామిలీకి అని మేము చిన్నప్పటి నుంచి అండి, ది గో బ్యాక్ వే బ్యాక్, మాకు 30-40 years ఫ్రెండ్షిప్ వాళ్ళది. మంచు మనోజ్ అండ్ విష్ణు అంటే దే మై బ్రదర్స్. నా 2 కళ్ళు అండి వాళ్ళు. నాన్న నా గుండె. అమ్మ మై టమ్మీ, మై మమ్మీ. And my daughter is my ఊపిరి.